మన యేసు ప్రభు యొక్క దేహానికి అద్వితం ఎక్కడికి వచ్చావు? సాక్షి చెప్పడానికి వచ్చావా? ఎక్కడికి? సువార్తకి వచ్చావా? నువ్వురా సువార్త చెట్టు ఎక్కువ వచ్చావా? కూడా ఫ్యామిలీకి వచ్చేసాము. యోనా అంకుల్ పిలిచారు మమ్మల్ని, అందుకే వచ్చి పైకి వెళ్ళాలా? వెళ్ళాం. ఇక్కడ ఫుడ్ కూడా ప్రిపేర్ చేసాం. ఈరోజు రండి ఇక్కడికి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చారండి. నా ఫోన్ నెంబర్ కోసం 6 నెలలు వెతికారు. వీళ్ళు ఏ డ్రెస్ వేసుకొచ్చారో చూడండి. ఇందాక బ్రదర్ లేఖనాలు వాక్యం అంటున్నారు కదా, అటు తిరగండి. బ్రదర్ హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీరు, దివ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ పిల్లలతో ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు సేవ చేయాలి అనుకుంటా ఉన్నారంట. ఇక్కడి నుంచి ఖమ్మం వెళ్ళారంటే ఎక్కడో సేవ చేస్తున్నారంట. గంట చేశారంట. ఆ గంట సేవ చేయడానికి 5 గంటల ప్రయాణం, 5 గంటలకు వెళ్ళడం, 5 గంటలకు రావడం. వాళ్ళు నా ఫోన్ నెంబర్ కోసం వెతికారంట. విజయవాడలో ఎవరో ఇచ్చారంట. యోనా బాబు యూట్యూబ్లో ఉంటాడు, ఫేస్బుక్లో ఉంటాడు, నెంబర్ ఇచ్చి వచ్చారు. వాళ్ళు చూడండి ఏ డ్రెస్ వేసుకున్నారు. వాళ్ళకి బట్టలు లేవనుకుంటున్నారా? సుజాత గారు కూడా వేసుకున్నారులేండి. మీ సంఘం వాళ్ళు కూడా వేసుకుని వచ్చారు. మరి ఉన్నాయో పడేసారో మరి వేసుకుని రండి. అందువల్ల చూడండి డ్రెస్ వేసుకొచ్చారు. ఎందుకు చూడండి, వాళ్ళ పిల్లలు చూడండి. ఈ నలుగురు ఏం చేస్తారంటే సికింద్రాబాద్ వచ్చి పత్రికలు పంచుతారండి. వీళ్ళ దగ్గర తీసుకుంటారో లేదో కానీ పిల్లల దగ్గర అందరూ తీసుకుంటున్నారు. వాళ్ళకి యేసు ప్రభు అంటే ఏంటో తెలియదు, పత్రిక అంటే ఏంటో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఇస్తున్నారని వీళ్ళు కూడా ఇవ్వడం మొదలెట్టారు. ఈ పిల్లలు ఇస్తూ ఉంటే అందరూ తీసుకుంటున్నారు. నిజంగా సంతోషం ఏంటంటే మమ్మల్ని కొట్టడానికి వచ్చినప్పుడు వీళ్ళే రక్షిస్తున్నారు. దయచేసి మరి ఇద్దరు ఇంజనీర్సే, బాగా చదువుకున్న వాళ్ళు, దయచేసి వీరి కోసం మీరు ప్రార్థన చేయండి. ఇందాక బ్రదర్ లేఖనాలు అంటే ఏం చెప్పాలంటే లేఖనం గురించే చెప్దాం అనిపించింది. థ్యాంక్ యూ బ్రదర్. మీరందరూ వీరి కోసం ప్రార్థన చేయండి. బాచిపల్లిలో ఉంటారు, కారు వేసుకొని వచ్చేస్తారు. పొద్దున్నే 5 గంటల 6 గంటలకల్లా వచ్చేస్తారు. మాతో ఉండి సేవ చేసి మరి పత్రికలు పంచి వాక్యం ట్రాన్స్లేట్ చేసుకొని వెళ్తూ ఉంటారు. మరి మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, మీరు కూడా తప్పకుండా రండి. స్తుతులివిగో నా ప్రభువా, ప్రియమైన నా దేవా, మేలులకై స్తోత్రములు, దీవెనకై కృతజ్ఞతలు. శుద్ధుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించేదన్, పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచేదన్. ఎంతో ఘనమైనది నీ స్నేహం, వివరింపలేనిది నీ త్యాగం. నన్ను ప్రేమించే ప్రియ నేస్తమా.